యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రేమించిన వారమై ఉన్నాం కాబట్టి, యేసుక్రీస్తు ప్రభుల వారిని ఇష్టపడుతున్న భారంగా ఉన్నాం కాబట్టి, ఈరోజు నీ సమస్య ఎవరికి చెప్పుకోలేనిది కావచ్చు. నీ సమస్య ఒకరికి చెప్పుకుంటే నవ్వుల పాలైతాను అని నువ్వు అనుకోవచ్చు. నా సమస్య ఒకరికి చెప్పుకుంటే నా కుటుంబానికి ఉన్న ఆ విలువ తగ్గిపోతుంది అని నువ్వు అనుకోవచ్చు. ఇవన్నిటి నుంచి ఎప్పుడు నాకు విడుదల కలుగుతుంది, ఎప్పుడు నాకు విముక్తి కలుగుతుంది, ఎప్పుడు నేను ప్రశాంతంగా ఉండగలుగుతాను, ఎప్పుడు నేను మనశ్శాంతిగా ఉండగలుగుతాను, ఎప్పుడు నేను ప్రభు మందిరంలో సంతోషంగా ఎప్పుడు గడపగలుగుతాను, ఎప్పుడు నేను ఆనందంగా నా ప్రభు మందిరంలో ఉండగలుగుతాను. ఇవి చూస్తేనేమో నా తలపైన ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా. నేను ప్రభుని ఆరాధించే విషయంలో యథార్థవంతునిగా ఉన్నాను, ప్రభును సేవించే విషయంలో నేను నీతిమంతునిగా ఉన్నాను, ప్రభును ప్రేమించే విషయంలో అందరికంటే ముందుగా ఉన్నాను. సమస్యలు మాత్రం నన్ను విడిచిపెట్టి వెళ్ళడం లేదు అని నువ్వు అనుకుంటున్నావా? అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని అన్ని విషయంలో తప్పించదను. హల్లెలూయా, ప్రభునామానికి మహిమ కలుగును గాక. మరి ఇన్ని విషయములో దేవుని ప్రేమిస్తూ ఉన్నాం కదా, దేవుణ్ణి ఇష్టపడుతున్నాం కదా, ఎందుకు దేవుడు విడిపించడేమో అని భయానికి లోనవుతూ ఉన్నారు? ఎందుకు విముక్తి అవ్వదు అని ఎందుకు భయపడతా ఉన్నారు? నేను అంటాను, మీరు యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రేమిస్తున్నారు కాబట్టి, యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆరాధిస్తున్నారు కాబట్టి, నీతిమంతునిగా మీరున్నారు కాబట్టి, నీతిమంతురాలుగా మీరున్నారు కాబట్టి, ప్రభు వాక్యం అంటుంది, నీతిమంతుడు నీతిమంతురాలు దేని విషయంలో భయపడతా ఉన్నారో అదే వారికి సంభవిస్తుంది అని. మీరు నీతిమంతునిగా ఉన్న మీరు, నీతిమంతురాలుగా ఉన్న మీరు ఏ విషయంలో భయపడకూడదు. దేవుని పైన మీ భారం పెట్టి మీరు ముందుకు వెళ్ళగలిగితే సమస్తము నా తండ్రి మీ పట్ల నూతన కార్యంలో జరిగించును గాక. హల్లెలూయా.